అందించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చెర్ల పిహెచ్సి సిబ్బందిని అభినందించింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నత వైద్య సేవలు అందిస్తున్న వారిని గుర్తించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ పాలవంచలో అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కమిషనర్ అజయ్ కుమార్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని ఏజెన్సీలో నిస్వార్థ సేవలు అందిస్తున్న 54 మందికి మొమెంటో సన్మాన ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అండి. ఈరోజు ఈ చెర్లలో జరిగినటువంటి డెలివరీస్ దాని విషయంలో గవర్నమెంట్ పాజిటివ్ రియాక్షన్ తోటి ఒకసారి నాకు అనిపించింది, చెర్ల హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ ఎవరైతే సిబ్బంది ఆ డెలివరీస్ చేయడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్లో కొంతమంది బాగా క్రిటికల్ కండిషన్లో వచ్చినటువంటి పేషెంట్స్ని వాళ్ళు సర్వైవ్ చేసి డిశ్చార్జ్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్ ఈ హిందూ పేపర్లో రావడంతో గవర్నమెంట్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసుకొని ఈరోజు డీసీహెచ్ఎస్ తరఫున మాట్లాడి ఖమ్మం విజిట్ చూసుకొని తర్వాత ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్గా ఇట్లాంటి రిమోట్ ప్లేస్ అండ్ ట్రైబల్ ఏరియాలో ఈ విధమైనటువంటి సర్వీసెస్ ఇస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయకపోతే దేర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్ అని చెప్పేసి అని అనిపించింది నాకు. అందుకని దానిలో భాగంగా ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా ఒకసారి అప్రిషియేట్ చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చాలా తృప్తిగా వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీరు చేసేటువంటి సర్వీసెస్, వీళ్ళ కోఆర్డినేషన్, కోఆపరేషన్ అంతా కూడాను ఇది హెల్ప్ ఆఫ్ కలెక్టర్ అండ్ డీసీహెచ్ఎస్ రవిబాబు వారందరూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఏపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అండి. ఈరోజు ఈ చెర్లలో జరిగినటువంటి